మోస్ట్ వాంటెడ్ ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డిని కడప జిల్లా పోలీసులు పట్టుకున్నారు. ఏడాదిన్నరగా చిక్కకుండా తిరుగుతున్న దస్తగిరి రెడ్డిని ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ లో నాగ దస్తగిరితో పాటు ఆయన భార్య పాత్ర కూడా ఉందని జిల్లా ఎస్పీ తెలిపారు. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన మోస్ట్ వాంటెడ్ బడా ఎర్రచందనం స్మగ్లర్ నాగ దస్తగిరి రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. లంకమల అటవీ ప్రాంతం నుంచి ఎర్రచందనం దొంగలను ఢిల్లీకి అక్రమ రవాణా చేస్తూ ఉండగా పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ₹1 కోటి విలువైన టన్నుకు పైగా బరువుండే ఎర్రచందనం దొంగలు 3 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. నాగ దస్తగిరి రెడ్డితో మరో 5 స్మగ్లర్లను అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. కొంతమందిని ముఠాగా ఏర్పరచుకుని జిల్లాలోని ఎర్రచందనాన్ని నరికేసి ఢిల్లీకి సరఫరా చేస్తున్నట్లు వివరించారు. కడప జైల్లో రిమాండ్ ఖైదీలుగా ఉన్న స్మగ్లర్లు లాల్ బాషా, ఫక్రుద్దీన్లకు నాగ దస్తగిరి రెడ్డి బావమరిది అవుతాడని జిల్లా ఎస్పీ చెప్పారు. ఢిల్లీలోని మరో బడా స్మగ్లర్ సలీంకు ఎర్రచందనం దొంగలు చేరవేస్తే హైదరాబాద్లోని విక్రమ్ సింగ్ సోలంకీ ద్వారా హవాలా మార్గంలో డబ్బులు తెచ్చుకునేవారని వివరించారు. 3 సార్లు జైలుకు వెళ్లి వచ్చిన దస్తగిరి రెడ్డి ఆ తర్వాత అదే అక్రమ రవాణా వేటలో మునిగిపోయాడని చెప్పారు. దస్తగిరి రెడ్డి భార్య లాలూబీని వారం కిందట అరెస్టు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు. ఇతని మీద ఇప్పటికే దాదాపు 86 ఎర్రచందనం కేసుల్లో ఇతను ముద్దాయిగా ఉన్నాడు. 3 సార్లు పీడీ యాక్ట్లో ఇతను అరెస్ట్ అయి బయటికి వచ్చాడు. ఇతను ఆల్రెడీ జైల్లో ఉన్నటువంటి ఫక్రుద్దీన్, లాల్ బాషా అనేటటువంటి ఎర్రచందనం స్మగ్లర్ల యొక్క బావుమరిది. ఢిల్లీలో ఉన్నటువంటి సలీం అనేటటువంటి రెడ్ శాండల్ స్మగ్లర్కి సప్లై చేస్తున్నట్లు మనకు ఆధారాలు లభించాయి. హవాలా రూపంలో వీళ్ళ యొక్క డబ్బులు ట్రాన్సాక్షన్స్ జరిగాయి. 1 వీక్ బ్యాక్ ఆ యొక్క హవాలా వ్యాపారస్తుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. నాగ దస్తగిరి రెడ్డి యొక్క భార్య కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఆమెను కూడా 1 వీక్ బ్యాక్ రిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇతను 34 దొంగతనం కేసుల్లో కూడా ముద్దాయిగా ఉన్నాడు నాగ దస్తగిరి రెడ్డి. ఇతని వైఫ్ లాల్బీ పైన కూడా ఎర్రచందనం కేసులు ఉన్నాయి.